హోమ్ మేడ్ కుంకుడుకాయ షాంప్ అండి. చూస్తున్నారు కదా ఎలా వస్తుందో. ఇది ఇందులో మనము ఎలాంటి కెమికల్స్ వాడట్లేదండి. కుంకుడుకాయలు, మందార పూలు, మందార ఆకులు, కలబంద, రోజ్ పెటల్స్, రోజ్మెరీ లీవ్స్, కలోంజీ సీడ్స్, చిన్ని చిన్ని ఆనియన్స్ అన్నీ వేసి ఓవర్ నైట్ ఫర్మెంట్ చేశానండి. దీంట్లో నేను బాగా దీన్ని స్మాష్ చేసి జ్యూస్ తీసానండి. ఈ జ్యూస్ని నేను ఇప్పుడు ఫిల్టర్ చేసి మీకు చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇదండి. ఇలా వచ్చిన ఈ జ్యూస్ని మనము ఒక బాటిల్లో పోసి ఎయిర్ టైట్ డబ్బాలో మూత పెట్టుకోవడమేనండి. దీన్ని మనము ఒక 2 months దాకా వాడొచ్చండి. ఆ తర్వాత అయితే రిఫ్రిజిరేటర్లో మనం స్టోర్ చేసుకోవాల్సిందేనండి, తప్పదు. అంటే దీంట్లో మనం కెమికల్స్ వాడలేదు కనుక ఇది నిలవదు అని నేను చెప్తున్నానండి. దానికి నిలువ ఉండడానికి ఏదైనా కెమికల్స్ వాడాలేమో, మరి నేనైతే ఎటువంటి కెమికల్స్ వాడట్లేదండి. ఇది మా ఇంట్లోకి నేను తయారు చేసిన కుంకుడుకాయ షాంప్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావాల్సిన వాళ్ళు పర్సనల్ DM చేయండి. థ్యాంక్ యూ.